time we go far from God, the darkness takes over, the enemy takes over. యేసు ప్రభు కూడా ఆ పాపము భుజాల పైన వేసుకున్నప్పుడు డార్క్నెస్, వాట్ డస్ డార్క్నెస్ సిగ్నిఫై? జడ్జ్మెంట్, తీర్పు. లోక పాప భారం ఆయన పైన వేయబడినప్పుడు పాపానికి తీర్పు తీర్చబడుతుంది. వన్స్ అండ్ ఫర్ ఆల్, క్యాన్సిలింగ్ ఇట్ అవుట్, వన్స్ అండ్ ఫర్ ఆల్. కానీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద డార్క్నెస్ హీ ఫెల్ట్ అబాండన్మెంట్ ఫ్రమ్ ద ఫాదర్. అబాండన్మెంట్. మీ జీవితంలో కూడా దేవుడు దూరంగా ఉన్నాడు అనిపిస్తున్నట్లయితే మేబీ మీరే దూరం అయ్యారేమో, మేబీ మీరే ఆయనని పక్కన పెట్టారేమో, మేబీ మీరే ఆయనకి తెలిసి తెలియక ఎన్నో ఆయన హృదయాన్ని గాయపరిచే కార్యాలు చేస్తున్నారేమో. ఆర్ మేబీ there's somebody entered in your life who's making you far away from God. Or maybe there's some habits of yours or some sins of yours, ఏదో పాపాలు ఉన్నాయేమో, ఆ డిస్టెన్స్ క్రియేట్ చేస్తుంది. కానీ కెన్ యూ సే ఎమోషన్స్ కాదండి. కొన్నిసార్లు దేవుడు మనకి దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది, కొన్నిసార్లు దేవుడు లేనట్టు అనిపిస్తుంది. వీ కెనాట్ డిపెండ్ ఆన్ అవర్ ఫీలింగ్స్. మనకి ఎట్లా అనిపిస్తుందని కాదు, వాస్తవానికి మీరు చెప్పగలుగుతారు. ఇక్కడ యేసు ప్రభు ఆయన ఐడెంటిటీ చూడండి. ఆయన అంత నొప్పిలో ఏమంటున్నాడు తెలుసా? తండ్రి అనట్లేదు, నా తండ్రి అంటున్నాడు. మీరు చెప్పగలుగుతారా? ఇమోషన్స్ పక్కన పెట్టి నొప్పిలో నా తండ్రి అని పిలవగలుగుతారా? దూరం అయిపోయావు ప్రభా, దూరం అయిపోయావు ఏంటి అని కాదు, నా తండ్రి అని, నా దేవా, నా ప్రభువా, నా ఫాదర్ అని పిలవగలుగుతారా? ఇఫ్ యూ ఫీలింగ్ డిస్టెంట్ ఫ్రమ్ గాడ్, ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ టు కమ్ బ్యాక్ టు గాడ్. హీ విల్ నెవర్ సే వద్దు నేను త్రోసివేస్తానని చెప్పే దేవుడు కాదు. అది ఆయన స్వభావము కాదు. నువ్వు ఉన్న పాటున ఆయన సన్నిధికి వచ్చి నా దేవా నేను విడిచి వెళ్ళానయ్యా, కానీ మరలా వస్తున్నాను ప్రభా, నేను నిన్ను కాదన్నానయ్యా, కానీ నేను మరలా వస్తున్నాను యేసయ్యా అని అన్నప్పుడు ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు. హత్తుకొని ముద్దాడి కౌగులించి అధికారపు ఉంగరాన్ని తిరిగి ధరింపజేసే దేవుడు అండి. అది యేసయ్య ప్రేమ. ఆయన ఆ ఎడబాటు ఎందుకు అనుభవించాడంటే, ఈరోజు నువ్వు ఎడబాటు అనుభవిస్తున్నామేమో, సొంత వారి దగ్గర నుండి, సొంత దగ్గరున్న వారు సడన్గా మీకు దూరం అయిపోయినట్టు, లేకపోతే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్టు, కావాలని మిమ్మల్ని గాయపరుస్తున్నప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే, నా యేసే ఇంతకు మించి వెళ్ళాడు దాని గుండా. ఎవ్వరు అర్థం చేసుకోకపోయినా నా యేసే నన్ను అర్థం చేసుకుంటాడు. ఆమెన్. ఎవ్వరున్నా లేకపోయినా నా యేసే ఉన్నాడు. ఎందుకంటే హీ వెంట్ త్రూ ఆల్ ఆఫ్ ఇట్. శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. తండ్రి శరీరధారిగా రాలేదు, పరిశుద్ధాత్ముడు శరీరధారిగా రాలేదు. యేసు ప్రభు శరీరధారిగా వచ్చి ఆయనకి నువ్వు వెళ్తున్న ప్రతి పరిస్థితి గురించి తెలుసు. ప్రతి నొప్పి, ప్రతి వేదన, ప్రతి కన్నీరు, ప్రతి ఎడబాటు, ప్రతి వెన్నుపోటు, నువ్వు అనుభవించే ప్రతి శ్రమ ఆయనకి తెలుసు. డోంట్ సే దెర్స్ నోబడీ. డోంట్ సే నా దేవుడు దూరం అయ్యాడు. డోంట్ సే నాకు ఆ కనెక్షన్ రావట్లేదు దేవునితోటి. నువ్వే దూరం అయ్యావు. కానీ ఉన్న పాటున ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన తిరిగి హత్తుకునే దేవుడు అండి. ఆయన తిరిగి కౌగలించుకునే దేవుడు. ఈరోజు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా నిజంగా నా దేవా, నా ఫాదర్, నా డాడీ, నా నాన్న అని పిలవగలుగుతారా? మై డాడీ, నేను నీకు దూరం అయ్యాను కానీ మరలా వస్తున్నాను, నన్ను చేర్చుకోవా, నన్ను చేరదీసుకోవా అని అడిగితే ఆయన రాడా? చూడండి, హూ ఎవర్ యు మే బి, ఇఫ్ యు ఆర్ బేరింగ్ ద పెయిన్, ఇఫ్ యు ఆర్ క్రాసింగ్ ఆల్ బార్డర్స్, నాకు యేసయ్య కావాలి, నన్ను బాధ పెట్టినా, నన్ను హింసించినా, నన్ను జైల్లో వేసినా, నాకు ఏదేమైనా నాకు యేసయ్య కావాలన్న వారు ఉన్నట్లయితే నిజంగా దేవుడు ఘనపరుస్తాడండి. దేవుడు వాడిని విడిచిపెట్టాడు. ఈరోజు జ్ఞాపకం ఉంచుకోండి, యేసయ్యని తండ్రి విడిచిపెట్టాడు నీ నిమిత్తమై, నా నిమిత్తమై. యేసు ప్రభు చేసిన త్యాగం అంతా ఇంత కాదు. ఈ 7 మాటలు మనము ధ్యానిస్తున్నప్పుడు నిజంగా యేసయ్య ఎంత శక్తి పొందుకొని, ఎంత శక్తి పుంజుకొని మాట్లాడాల్సి వచ్చింది జ్ఞాపకం చేసుకోండి. ఆయన త్యాగము నిర్లక్ష్యం చేయకండి, ఆయన బాధని తృణీకరించకండి. మా జీవితము, మా బాధ, మా వేదన కాదు. It is time we need to live for Jesus. It is time He's coming. It is time that He's going to ask accounts for everything that we have done.
వాట్ ఈస్ యువర్ ఆన్సర్ గోయింగ్ టు బీ? వాట్ ఆర్ యువర్ అకౌంట్స్ గోయింగ్ టు బీ? రేపు నేను రిలాక్స్ అవుతా, ఎల్లుండ చేస్తా, రేపు నేను ఈ రీతి బ్రతుకుతా. ఓన్లీ అ ప్రౌడ్ పర్సన్ విల్ ఆల్వేస్ టెల్ ఐ విల్ డూ దిస్ టుమారో. ఎందుకంటే యేసు ప్రభు అంటే పౌలు భక్తుడు అంటాడు కదా వాక్యంలో, ఏమంటాడండి? పౌలు కాదు, యాకోబు అంటాడు. ఏమంటాడు? ఎందుకు గర్విస్తున్నావు? రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు కదా, రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు కదా, రేపు ఇలాగ చేస్తాను అని చెప్పకు. దేవుని చిత్తమైతే, దేవుడు కృప చూపిస్తే నేను చేస్తాను అని చెప్పాలంట. నిజంగా మీరు చెప్పగలుగుతారు అట్లా? నిజంగా దేవుని కృప ఉంటే, దేవుని చిత్తమైతే, నేను బ్రతికి ఉంటే నేను ఫలానా చేస్తానని చెప్పాలి. ఈరోజు రేపు చేస్తానంటే రేపు మంది కాదు, ఈరోజు మంది. ఈరోజు మీ అకౌంట్స్ సెటిల్డా? ఈరోజు దేవుని కోసం బ్రతుకుతున్నారా? ఈరోజు ఫలానా వారికి సువార్త చెప్పమన్నప్పుడు, ప్రేరేపిస్తున్నప్పుడు దాన్ని మీరు అణుచుతూ ఉన్నారా? ఒక రోజు వస్తుంది, న్యాయ తీర్పు రోజు. దేవుడు ప్రతి ఒక్క పుస్తకము, ప్రతి గ్రంథము తెరవబడుతుంది. ఆ గ్రంథాల్లో ప్రతిరోజు నువ్వేం చేస్తావు అన్నిటికీ నువ్వు లెక్కప్పచెప్పాలని ఆయన వాక్యం తెలియజేస్తుంది. ఈ మాటలు వింటున్న మనమందరము కూడా యేసయ్య చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అదే రీతిగా మన జీవితాల్ని రక్షణ కాపాడుకుంటూ, ఆయన కొరకు జీవిస్తూ, రోషముతో, వైరాగ్యముతో, ఇంకా నులివెచ్చని స్థితి కాదు. దిస్ ఇస్ నాట్ ద టైమ్ ఫర్ యూ టు బీ లూక్వార్మ్. దిస్ ఇస్ నాట్ ద టైమ్ ఫర్ యూ టు బీ ignorant or very complacent or lethargic or lazy. This is a time that you have to be vigorous for God, that you have to work for God, that you have to make the best use of the time that God has given you. Remember, we're in the end times. Jesus may return any time soon, but are you ready? మా హృదయాలు సిద్ధపరచుకోవడానికి సహాయం చేయ. నీ రాకడ అతి సమీపంగా ఉందని తండ్రి, నీ కొరకు రోషంతో బ్రతికే కృపను దయచే. నులివెచ్చని స్థితి నుండి విడిపించు ప్రభా. ఈ జీవితం ఒక ఆటగా తీసుకున్న ప్రతి ఒక్కరితో మాట్లాడు ప్రభా. ప్రతి దానికి లెక్కప్ప చెప్పాలనే తండ్రి జ్ఞాపకం ఉంచుకుంటూ ముందుకు వెళ్ళి కృపను దయచే. మమ్మల్ని పరిశుద్ధపరచు, సిలువకి దగ్గరగా చేయ్యా. మేము ఎవరిని కూడా సిలువకి శత్రువులు ఉండకుండా సహాయం చేయ. నువ్వు చేసిన త్యాగము మమ్మల్ని అతి పరిశుద్ధ స్థలంలో నడిపించిందని జ్ఞాపకం ఉంచుకుంటూ ప్రతిరోజు నీతో సహవాసము కలిగి జీవించే కృపను దయచే ప్రభా. Help us to have a tabernacle in our houses, Lord. A quiet time with you, Lord. Help us to spend most time with you, Lord. నీతో సమయం గడిపే కృపను మాకు దయచి. ఈరోజు ఎటువంటి గాయముతో, ఎటువంటి దెబ్బతో, ఎటువంటి వేదంతో, ఎటువంటి చేదుతో చూస్తున్నప్పటికీ ఈరోజు నీవే కార్యము జరిగించయ్య. ప్రతి గుండెలో, ప్రతి హృదయంలో నీ కార్యము జరిగించయ్య. నీ సహాయము దయచేయ. నీ వాక్యాన్ని ముద్రించి ఫలింపజేసి నీ ఆత్మ కార్యము కొనసాగింపజేయమని తర్వాత వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడు. నీ ఆత్మ కార్యము సంపూర్ణంగా జరిగించు. నీ రక్తంలో ఉన్న శక్తి మేమందరం గుర్తెరగటానికి మాకు సహాయం చేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.